ఏ హాలిడేస్ వచ్చేసాం గాలిపల్లికి. చాలామంది గాలిపల్లి వ్లాగ్స్ అడిగారు కదా. సో ఇప్పటి నుంచి గాలిపల్లి సిరీస్ స్టార్ట్ అవుతుంది. సో గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై టిప్స్. ఎలా ఉన్నారు మీరు అందరూ? నా కమెంట్ చెప్పండి. నేనైతే సూపర్గా ఉన్నాను అనమాట. సో ఈరోజు గాలిపల్లికి వెళ్ళడానికి బ్యాగ్ ప్యాకేజింగ్, గాలిపల్లికి వెళ్ళడం ఇవన్నీ చూస్తారనమాట. సో విలేజ్ వ్లాగ్స్ మిస్ అవుతుందని చాలామంది అడిగారు. సో ఈ రోజు నుంచి విలేజ్ వ్లాగ్స్ మీరు చూడొచ్చు. మేమైతే ముందుగా ఇప్పుడు వెళ్తున్నాం చేపలు తేవడానికి. ఎందుకంటే మొన్న సాటర్డే అనుకున్నాం ఫిష్ తెచ్చుకుందాం అని చెప్పేసి. సో వెళ్తున్నాం అనమాట. ఇది ఇది థర్స్డే వ్లాగ్, మొదలైన వ్లాగ్ అనమాట. 2 రోజులకి కలిపి ఉంటాయి ఇందులో. సో మార్నింగ్ వెళ్ళి ఫిష్ తేవడానికి వెళ్తున్నాం అనమాట. పిల్లలు స్కూల్ వెళ్ళారు. ఈ రోజు నుంచి పిల్లలకి హాలిడేస్ అన్నమాట. సో చలో వెళ్దాము. నేను ఇట్లా జుట్టు వేసుకుంటే నాకు నేనే పైన విగ్గు పెట్టుకున్న ఫీలింగ్ వస్తుంది. సో మీ హెయిర్ బాగుండేది అక్క, ఇప్పుడు మరీ ఇట్లా అయిపోయిందంటే దానికి మెయిన్ కారణం నేను కేర్ తీసుకోకపోవడం. రెండో పెద్ద కారణం నాకు డెలివరీ అవ్వడం. ఎందుకంటే చాలామందికి ఆఫ్టర్ డెలివరీ ఫీడింగ్ టైంలో చాలా వరకు కేర్ లాస్ అవుతుంది. సో కేర్ తీసుకోకపోవడం, డెలివరీలు, ద బెస్ట్ రీజన్ పెద్ద అయిన కొద్ది నేను కట్ చేయడం. ఆ 3 కలిపి మీకు నా జుట్టు చిన్నగా కనిపిస్తుంది. హెయిర్ ఫాల్ అయితే బాగుంది, బట్ ఒక్క 2 నెలలు జుట్టు కట్ చేయలేదు అనుకోండి మళ్ళీ మొదటికి వస్తాం. బట్ ఎవ్రీ 6 months ఒకసారి నేను మంచిగా అరచేయి అంతా కట్ చేసుకుంటా ఉన్నాను. సో చలో వెళ్దాం. బీరంగూడ ఏరియాలో ఉండి మీకు లైవ్ ఫిష్ కావాలి అనుకున్నప్పుడైతే మీరు షోర్గా అమీన్పూర్ చెరువు దగ్గరికి వెళ్ళండి. మనకు లైవ్ ఫిష్ దొరుకుతుంది. మార్నింగ్ 7కి స్టార్ట్ చేస్తారు. మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 7 వరకు ఉంటుందేమో. సో నేనైతే స్కార్ఫ్ వేసుకున్నాను. నాకేంటో ఈ మధ్య కొంచెం ఎండకెళ్ళా నా చెంపలు ఉన్నాయా, అవి బాగా రెడ్ అవుతున్నాయి, నాకు మండుతున్నాయి. అండ్ సన్స్క్రీన్ పెట్టుకోవడం చాలా వీడియోస్లో మనం చెప్తాం, కానీ మనం పాటియం. నీతులు సూక్తులు పక్కోనికి చెప్పడానికి, మనం వాడుకోవడానికి కాదు. బట్ సన్స్క్రీన్ యూజ్ చేయండి, చాలా మంచిది. ఫైనలీ వచ్చేసామన్నమాట. ఎగ్జాక్ట్ లొకేషన్ సాయిబాబా టెంపుల్ నుంచి మనకు లోపలికి పార్క్లో నడవడానికి రోడ్ ఉంటుంది, దాని ఎండ్లో ఉంటుంది. మీకు లైవ్ ఫిష్ ఇస్తారు. బట్ లాస్ట్ 3 సార్లు నేను వచ్చినప్పుడు రవ్వులు లేవంటారు. ఆ బొచ్చి చేపల పులుసు ఒకలాంటి స్మెల్ వచ్చినట్టు అనిపిస్తుంది. సో వద్దని చెప్పి రవ్వులు ఉంటే రవ్వులు ఇవ్వండి అన్న, రవ్వులు లేవు అన్నారు. కానీ చూసారా, మేబీ ఎండ కొన్ని చేపలు చచ్చిపోతున్నాయేమో, బట్ మనకిచ్చే ఫిష్ కదిలేది బతుకున్నదే తీసుకుంటాం మనం. సో మనం మొత్తానికి తీసుకుంది ఇవి ఏంటి, బంగారు తీగ తీసుకున్నాం. బంగారు తీగ పులుసు చాలా బాగుంటుంది. ఓన్లీ ఒక బంగారు తీగ దొరికింది. మీరు చూడండి ఎంత పెద్ద మూతుడి ఇట్లా ఉంటుంది, కప్ప మూత పెట్టుకొని. సో మొత్తానికి అయితే ఫిష్, లైవ్ ఫిష్ తీసుకెళ్ళిన వెంటనే వండుకుంటే అది వేరే ఉంటుంది, ఆ టేస్టే వేరే ఉంటుంది. చూడండి 1.6 kgs ఉందండి ఇది. నాకు ఎంతనో అయింది, 190 కేజీ. సో 200 చేంజ్ అయింది, 290 ఎంతనో అయింది. సో చలో వెళ్దాము. సో ఈ చేపని వీళ్ళు ఇక్కడే క్లీన్ చేసి ఇస్తారు మనకి. క్లీనింగ్కి 1 kgకి 60 రూపీస్, 20 రూపీస్. సో చాలామంది వస్తారండి. సండే అయితే మనకు ఫిషెస్ కూడా దొరకవు, అంతమంది ఉంటారు. అండ్ రోడ్ సైడ్ అమ్మేటోళ్ళు కూడా చాలామంది వీళ్ళ దగ్గర నుంచి తీసుకెళ్ళి అమ్మే వాళ్ళు కూడా ఉంటారు అనమాట. సో ఈవిడ ఒకటే దెబ్బ బిడ్డ చేపని కడిగి పెట్టేసింది. తర్వాత నేను థర్స్డే రోజు అయిపోయిందా, ఇది డైరెక్ట్. తర్వాత నేను ఏమి షూట్ చేయలేదు. ఇది వచ్చేసి మన ఫ్రైడే రోజు వీడియో అన్నమాట. సో నా జుట్టు ఎంత చిక్క అయిందంటే ఎక్కడ జడలు కట్టుకోబోతుందని చెప్పి భయం వేస్తుంది. సో దూస్తూ ఉన్నాను అనమాట. ఎవ్రీ టైం దూసినప్పుడల్లా జుట్టు రాలిపోతుంది. రాలిపోవడం భయంగా అనిపిస్తుంది, బాగా రాలిపోతుంది ఆ జుట్టు అని. సో అందుకు దువ్వను రెగ్యులర్గా, కానీ దువ్వకపోతే ఇంకా పాడవుతుంది. సో మినిమం హైజీన్ మెయింటైన్ చేయాలి కళ్యాణి అనే వాళ్ళ కోసం ఇప్పటి నేను జుట్టు దూసుకుంటాను డైలీ. సో దూసుకున్న మలసిగానే ముడుచుకుంటాను. జడేసుకోవడం ఎందుకు చిరాకు. ఆ మెడపై నుంచి ఎంటికలు కిందికి వస్తే నాకు ఎంత జల్లు పాకినట్టే ఉంటుంది. సో ఇది జుట్టు, ఎంటికలు అమ్మేసుకుందాము, బోలు కొందాము, పైసలు కూడా ఇస్తారు. జుట్టు రాలిపోతుంది, బాధపడాలా? రాలిపోయిన జుట్టుతోటి, ఊడిపోయిన జుట్టుతోటి బోలు కొంటున్నాం, సంతోషపడాలా? అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నాం ఆడవాళ్ళం అందరం. ఏమంటారు? సో బట్టలన్నీ ఉన్న బట్టలు మడత పెట్టి పిల్లలు నాయి తీసుకెళ్లాల్సినవి అన్నీ ఒక దగ్గర పెట్టేసాను అనమాట. సో ఈ మన బట్టలు పిల్లలవి, ఎండాకాలం కదా ఊర్లో బాగానే ఉడకపోస్తుంటుంది. చెడ్డీలు బనీలు పెట్టిన పిల్లలకి. సో నా 2 నైటీలు, ఇంకోటి ఇది, అండ్ ఇదో డ్రెస్. కొత్త డ్రెస్ ఏం పెట్టుకుంటా అనుకొని లాస్ట్కి బ్యాగ్లో పెడదాంలే అనుకొని నేను కొత్త డ్రెస్లే తెచ్చుకోలేదు. కొనేటప్పుడు ఉన్న ఫీలింగు వేసుకునేటప్పుడు ఎందుకు రావట్లేదు నాకు అర్థం కావట్లేదు. సో శేఖర్ గారు ఆయన బట్టలు తీసిస్తున్నారు. నేను శేఖర్ గారి బట్టలు ఎప్పుడు సర్దినా ఇవి కాదే వేరే, పెట్టినవి కావు వేరే అంటాడు. నేను సర్దుడే మానేస్తా. నువ్వు ఇయ్యి, నేను బ్యాగ్లో పెడతా, నువ్వు తీసి నేను బ్యాగ్లో పెడతా అంట. సో ఈరోజు లంచ్ ఏంటంటే బాయిల్డ్ ఎగ్స్ చేశాను. మా ఇంట్లో ఎగ్ రెగ్యులర్గా ఉంటుంది.
పిల్లలకి ఉంటుంది, మేము రెగ్యులర్గా తింటాం. తర్వాత ఏంటంటే ఈరోజు నేను పప్పు వండాను. ఎర్రపప్పు హోల్గా ఉంటుంది చూడండి. సో ఇది అదనమాట, చాలా కమ్మగా ఉంటుంది. తింటున్న కొద్ది సాటిస్ఫై ఫీలింగ్ బాగా ఎక్కువ అవుతుంది. వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫుడ్ అనమాట ఇది. సో ఎస్, దీనిలో ఇంకా తాలింపు వేసేయాలి. సో ఇది ఎలా చేశాను, ఏం లేదు, కందిపప్పు ఉడకబెట్టినట్టే అందులో కారం వేసి, పచ్చిమిర్చి వేసి, టొమాటో వేసి, జీలకర్ర వేసి, కొంచెం ఆయిల్ వేసి, పసుపు వేసి, ఉప్పు వేసి ఉడకబెట్టేస్తాను. తర్వాత తాలింపు వేస్తాను, అంతే. చాలా అంటే చాలా బాగుంటుంది. పప్పు తాలింపులో వెల్లుల్లి వేసినప్పుడు ఫ్లేవర్ మస్తు ఉంటుంది. ఇంగువ కంపల్సరీ. సో ఇంగువ తాలింపులో వేసేసుకోండి. సో ఇప్పుడు ఈ తాలింపు కాస్త పప్పులో వేయాలి. చాలా పండ్లు ఉన్నాయి తెలుసా నాకు. మనకు చెట్లు ఉన్నాయి, అన్ని చెట్లకు నీళ్ళు పోయాలి. ఎడిగని పోతే ఎవరిని ఒకరిని, చిన్నపిల్లలు కదా ఇంట్లో ఉన్నట్టు వాళ్ళని చూసుకోమని చెప్పాల్సి వస్తుంది. అన్ని చెట్లకి ఎవరు నీళ్ళు పోస్తారు చెప్పండి. సో మొదటిగా తాలింపు వేసిన మా శేఖర్కి ఇలా తాలింపు పైన నూనెలాగా కనిపించాలి. చూసిరా, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది ట్రై చేయండి ఒకసారి, ఓకేనా? సో ఇదే మన లంచ్, బాయిల్డ్ ఎగ్స్ ఇవన్నీ. సో శేఖర్ గారు ఏంటంటే నేను ఇది వేసుకొని ఇది వేసుకుని ఆడుతున్నాడు. ఇది జూడియోలో మొన్న కొన్నామండి, 599కి ఒకటి. సో ఎండాకాలం కదా, లైట్ షర్ట్స్ అయితే బాగుంటాయని ఇన్ని పట్టుకొచ్చుకున్నా. ఆయనకున్న వర్క్కి ఆయన ఏడికి బయటికి రాడు. నేనే ఇల్లంత గుంటకి మా అత్తగారింటికి ఇటు అటు తిరుగుతూ ఉంటాను మా అన్నయ్యని రమ్మని. తనకు కుదరదండి, తనకు చాలా వర్క్ ఉంటుంది. సో మా ఆఫ్టర్నూన్ షిఫ్ట్ అంటారు, అది 11కే స్టార్ట్ అవుతుంది, రాత్రి 11:30 వెళ్ళిపోతాడు. నాకు ఏ చీర కట్టుకోవాలో అర్థమవుతలేదు. గత 2 గంటలుగా బీరువా అంతా వెనకలాడినా, ఏ చీర. అందుకే అన్ని చీరలు ఉండదు, అన్ని చీరలు ఉంటే ఇదే కన్ఫ్యూజన్ ఉంటుంది. మా లెక్క తక్కువ డ్రెస్సులు తక్కువ ఉంటే ఈజీ ఉంటుంది. ఎందుకే బీరువా నిండా అవే ఉన్నాయి, ఆ సెల్ఫ్లు నిండా అన్ని నీవే ఉన్నాయి. బట్టలలో మనం చూస్తాం, చీరలకేంది కొన్ని చీరలు ఒక్కొక్క అకేషన్కి ఒక్కొక్కటి ఉంటుంది. అతనికి ఎన్ని చీరలు ఉన్నాయి, ఎక్కడ పోయేటప్పుడు చీరలు ఉంటాయి. మీరంటే ఒక ఆడల్లో మేము ఒక ఫంక్షన్ కట్టింది 2-3 ఫంక్షన్లకు కట్టాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎవరితో ఫంక్షన్ దొరికితే, ఇప్పుడు ఫంక్షన్ మా అమ్మ వాళ్ళ ఇంటి సైడ్ ఉంది. సో వీడియోలో అంటే మీరు ఎట్లా చూస్తారండి. సో మమ్మీ వాళ్ళ ఇంటి సైడ్ ఉంది ఫంక్షన్ ఉంది, మా మేనత్త వాళ్ళ కూతురి కొడుకు పెళ్ళి అన్నమాట. సో మెయిన్గా అయితే ఎండాకాలం కాబట్టి పిల్లలు 10 days హాలిడేస్ వచ్చినాయి. మనం వెళ్తున్నాం గాలిపల్లికి. సో రమ్య వాళ్ళు ఇప్పుడే రారు, ఎందుకంటే అక్షయ్కి 10th క్లాసెస్ నడుస్తున్నాయి, లవికి ఏమో 17th నుంచో 18th నుంచో హాలిడేస్ అంట. సో మేము వచ్చే ముందు రమ్య వాళ్ళు వస్తారు మేబీ. అండ్ నేను ఇప్పుడు వెళ్తే 10 days ఉంటాను మెల్లగా. సో రమ్య వాళ్ళు మధ్యలో వస్తారు. నేనేంటంటే ఏమైందే ఇవన్నా సర్దాలి ఇంకా. సో నేను ఇప్పుడు ఏ చీర కట్టాలని ఆలోచిస్తున్నాను చెప్పి. సో ఒకరికి 2 సేమ్ చీరలు. ఇది మా ఆయన వచ్చింది. నా సజెషన్ ఏంటంటే హెవీ చీరలు కట్టకు, ఇది సమ్మర్. లైట్ చీరలు కట్టుకో, ఉప్పాడ పట్టుసారి లాంటివి ఉన్నాయి కదా, ఇది కట్టుకుంటా. ఇది కట్టుకోను, మళ్ళీ నువ్వు ఏమంటే గ్రీన్ అంటావు. ఆ గ్రీన్ బాగుంటుంది. నాని ఈ రెంట్లో నువ్వు చెప్పింది కడతా చెప్పి దమ్ముడు చెప్పి ఇదా ఇదా గ్రీను ఇందని కట్ట. ఎందుకు అడిగినా మరి? మానే కట్టిన. దీని మీద నేను గాజులు కస్టమైజ్ చేయించుకున్నానండి. గాజులు ఇన్విజిబుల్ చైన్ నాకు ఎప్పటిలో వేసుకోవాలండే. సో కస్టమైజ్ చేయించుకొని 6 నెలలు అయిపోయింది, ఎక్కడ పెట్టినా దొరకలేదు. రీసెంట్గా దొరికినాయి. సో ఈ శారీ మీదకి ఆ బ్యాంగిల్స్ ఇట్లా అన్నీ వేసుకొచ్చి ఇది తీసుకెళ్తున్నా. కానీ బ్లౌజ్ లేదు. ఒక సిల్వర్ కలర్ బ్లౌజ్ కుట్టించినా అది దొరకలేదు. దీని మీద బ్లౌజ్ ఇంక సెట్ అయింది కావచ్చు. దీని మీద బ్లౌజ్ వేసుకుంటా, ఏడుంది. అండ్ నేనేంటంటే మీరన్న నా బట్టలే, సెల్ఫ్లలో నా బట్టలే. లావ్ అయ్యేసరికి కొన్ని ఎక్కాయి, కొన్ని ఏమో లూజ్ ఉంటాయి. కరెక్ట్ మన బాడీకి సెట్ అయ్యి ఎప్పుడు బట్టలు ఉండయి. నాకైతే ఉన్న పెద్ద ప్రాబ్లం అదే. సో అందుకే ఈ వేసుకుంటా ఉన్నా. నేను పిల్లల్ని తీసుకుపోవాల్సి అన్నీ ఒక దగ్గర పెట్టేసిన. మా ఆయనే ఒక దగ్గర ఉన్నాయి. సో ఈ బ్యాగులకి వెళ్ళి ఏమవుతుందంటే ఇంట్లో ఈ చీరలు ఉంటాయి, ఇవి తీసి బయట పెట్టి ఇవన్నీ ఇంట్లో నింపుకోవాలి. సో ఎక్కడికైనా పోవాలని నాకు అన్నిటికంటే ఎందుకు అవుతున్నావే వచ్చే పని సాపుతాడు. మళ్ళీ వచ్చే 4 రోజులు ఈ బ్యాగ్ అట్లే ఉంటుంది. అందుకే నవ్వు వచ్చింది. అవి మళ్ళా పోయే ముందు మళ్ళీ తిస్తావు. లేదు పూణేకి వెళ్తా కదా, అప్పుడు ఈ బ్యాగ్ ఇట్లే పట్టుకుపోతా. సో డాడీది 10th 10వ సంవత్సరికం ఉంది, అక్కడికి వెళ్తామండి. శేఖర్ నేను అందరం మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తాం. సో అదే ఇది మా అన్నయ్య వాళ్ళు, ఇది పుట్టింటి చీర అన్నమాట. ఋతువన్ బర్త్డేకి కిరాణా గురించి చీర బాగుంటుంది కదా, కట్టుకునే అవుతుందా? రెడ్ది బాగా హెవీ కదా, ఇదే బాగుంటుంది. మా ఆయన ఒకడు చీరలు కొనిస్తాడు, కానీ మళ్ళీ మాకు చెబుతుంది చాలా హెవీ అవుతుంది, నువ్వు ఇంకా బోర్డంలాగా అనిపిస్తావే ఇవన్నీ అంటాడు. నువ్వు ఉంచుకో కదా. అయితేనా మీరు ఎందుకే పాజిటివ్గా మాట్లాడు. పాజిటివ్ అదే కట్టుకొని ఎప్పుడు కట్టుకుంటా ఉంటే అలవాటు ఉంటుంది, ఉంచుకుంటావు. ఏవైతే ఇష్టం వచ్చినట్టు పెట్టిన. సో సరే ఇప్పుడైతే ముందు ఇది సర్దుకుడు. దీని మీద బ్లౌజ్ అనిపించలేదని
సో అంతేనండి, ఎండాకాలం ఇట్లా పట్టు చీరలు ఉప్పాడ పట్టు చీరలు లాంటివి కడితే మనకి చాలా బాగుంటుంది. నేనేంటంటే చెప్తాను మీకు, నేను ఎట్లా పేర్ చేసుకున్నాను. అదేంటి దీని బ్లౌజ్ అనిపించలేదు నాకు, ఎవ్రీ టైం దొరక ఎందుకుంటాయేమో అని. సో దీని బ్లౌజ్ దీనికి సెట్ అవుతుంది అనుకుంటున్నాను. పిల్లలు ఇదే కట్టుకుంటాను. నేను ఈ బ్లౌజ్ దొరికిందా లేదా ఏమని, ఇగో దీన్ని చేయించుకున్నప్పుడు ఇది కొత్త చీర అయితే ఇదా లేకపోతే ఇదా, ఈ రెంట్లో ఏదో ఒకటి కట్టుకుంటా. మా అత్తను అడుగుతూ నువ్వేం చక్కగా చెప్పవు. సో దీనికైతే ఇది బ్లౌజ్ బాగుంటుంది, బట్ ఇక్కడ వరకే ఉంటుంది. అప్పుడు నేను కండలు గంటలా కనిపిస్తా. సో ఇదైనా పర్లేదు. ఈ ఒక్క బ్లౌజ్ మీదకి ఈ 2 చీరలు ఇప్పటి ఉన్నాయి. ఫైనల్ డెసిషన్ మీ అమ్మది, నువ్వు సరిగా చెప్పు. అత్తమ్మ అయితే నాకు ఏ సెట్ అయితే మంచిది. సో తర్వాత ఏంటంటే జ్యువెలరీ, ఈ సారీ మీదకి జ్యువెలరీ కూడా రెడీ ఉందన్నమాట. చూడండి, హ్యాండ్మేడ్ బ్యాంగిల్స్. ఇవి నేను ఇప్పుడు కాదండి, ఎప్పుడు తెలుసా, దీపావళి టైంలో సెట్ చేస్తాను. అయ్యో, సో ఇవి నేను దీపావళి టైంలో చేయించుకున్నాను అనమాట. హ్యాండ్మేడ్ బ్యాంగిల్స్, దీప్తి హ్యాండ్మేడ్ జ్యువెల్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్లో చూడండి. మనం ఎట్లయినా సెట్ చేసుకోవచ్చు. ఇవి పర్పుల్ అండ్ గ్రీన్ కలర్ నాకు చాలా ఎక్కువ ఉంది కలెక్షన్ శారీస్ కాబట్టి ఇవి చేయించుకున్నాను. అసలు ఎంత బాగుందో డీటెయిలింగ్, ఇంత క్యూట్గా ఎంత బాగున్నాయి కదా, చేయడానికి వాళ్ళు ఎంత కష్టపడతారు. సో ఇదేంటంటే గ్రీన్ అండ్ పర్పుల్ కాంబినేషన్ నారా శారీస్ బాగున్నాయి, ఇవి చేయించుకున్నాను. వీటితో పాటు నేను ఒక ఇన్విజిబుల్ చైన్ చేయించుకున్నాను అనమాట. సో ఇవే కాదండి, మీరు హెయిర్ క్లిప్ కానివ్వండి, జడబిల్లలా కానివ్వండి, ఏమైనా హ్యాండ్మేడ్ పెట్టుకో చూద్దాం. దీని మీద తెలియదండి, పర్లేదు, కానీ గ్రీన్ కలర్ భలే కనబడుతుంది. ఇన్విజిబుల్ చైన్ అని, ఈ చైన్ కనిపించదు అన్నట్టు. సో మీకు నచ్చినట్టుగా చైన్ డిజైన్ చేయించుకోవచ్చు. ఇవి డిఫరెంట్ ఉంటే ఇవి అప్పుడు శేఖర్ గారు సెలెక్ట్ చేస్తారు, ఇట్లా బాగుంటుంది అని చెప్పి. సో మీకు నచ్చిన డిజైన్ చేయించుకోవచ్చు మీరు. హ్యాండ్మేడ్ జ్యువెలరీ ఎప్పటికైనా చాలా బాగా ఎవర్ గ్రీన్ లాగా కనిపిస్తుంది అనమాట. సో తన పేజ్లో అయితే చాలా కలెక్షన్ ఉంది. తన ఇన్స్టా పేజ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు కావాలంటే అందరూ చేయించుకోవచ్చు. అడుగుతారు కాబట్టి చెప్తున్నాను. ఇవి నేను తీసుకొని 6 months అయిపోయింది. నేను వీడియోస్ చేయడం ఆపక 2 months ముందు తెప్పించాను. 6 months అయిందనమాట. దీనికి స్టర్స్ వచ్చాయి. సో ఇవి చాలా రాయల్ లుక్లో ఉంటుంది. సో ఇప్పుడు ఈ శారీ తీసుకున్నాను అనుకో, సో ఇవి దీనికి సెట్ అవుతాయి, ఇది వేసుకుని ఇవి దీనికి సెట్ అవుతాయి. సో వీటిలోనే ఏదో ఒక శారీ వేసుకొని ఇప్పుడైతే ఇది సర్దేస్తాను. జ్యువెలరీ ఎలా ఉందో నాకు కమెంట్లు చెప్పండి. సో 3 రోజుల తర్వాత ఇవాళ పైకి వచ్చాను. 2 రోజులు చెట్లకు నీళ్ళు పోయలేదు. చాలా బాధ అనిపించిందని చూస్తే, పాలకూర మంచిగా 2 సార్లు కర్రీకి అయ్యేంత ఉండే గాలిపల్లికి తీసుకెళ్తా అనుకున్నాను, సరిపోలేదు. అది చూడండి, ఒక పాట్ పైకి తీస్తే ఎన్ని ఇవి ఉన్నాయో. సో మన సాయిల్ మిక్స్ ఎక్కువ బాగున్నప్పుడే ఇలా ఎర్త్ వామ్స్ ఇంత హెల్తీగా ఇంతలా రెడీ అవుతాయి. నాకు అన్ని పాట్స్లో బోల్డ్ అనే ఎర్త్ వామ్స్ ఉంటాయండి రీపాటింగ్ చేసినప్పుడు చూస్తాను అనమాట. సో ఇవి మీషో నుంచి తెప్పించిన ఫ్రూట్ చెట్లు, మనకి చెర్రీ అండ్ అవి మిర్చి చెట్టు, మిర్చి ఎంత ఉందో కానీ ఇంకా ఆకుముడత రోగం వచ్చిందండి. సో పాలకూర అంతా ఎండిపోయింది. మీకు వేరే చెట్లైనా ఉంటాయి కానీ ఆకుకూరలు చాలా నాజుగా ఉంటాయి అన్నమాట, తొందరగా చచ్చిపోతాయి. సో ఇది సన్ఫ్లవర్ మన చెట్టుకు వచ్చింది, అప్పట్లో 3 వచ్చాయి. చూడండి సీడ్స్ ఎంత బాగా అయినాయో. తర్వాత తేజుగాడిని చిల్లి తెంపునాన తీసుకెళ్దాము అన్నాను. సో తెంపుతా ఉన్నాడు. ఇప్పుడు నేను వెళ్ళిపోతే వీటికి నీళ్ళు ఎవరు పోయాలి? సందేకి రంగమన్నకు చెప్తాను కానీ పాపం వాళ్ళకు సందే కిందికి ఎక్కువ రాదు. రంగమన్నకు పాపం ఆయన వరకు ఎవరి వరకు వాళ్ళకే ఉంటుంది, మనం ఎందుకు చెప్పినా కూడా. సో 2 days ఒకసారైనా పోయి మనాలి. వీలైతే ఇన్ని చెట్లకు కదా పాపం వాళ్ళకు కూడా చిరాకు వస్తుంది. అండ్ ఎస్, ఇప్పుడు దీన్ని వెళ్ళినప్పటి నుంచి మళ్ళీ వెళ్తే రిటర్న్ హైదరాబాద్ పోయినాక, అంటే ఇప్పుడు ఇలా గాలిపల్లికి వచ్చాను కదా, సో మళ్ళీ నెక్స్ట్ ఇంటికి వెళ్ళినాక బాగా మెయింటైన్ చేయాలి. కొన్ని టమాటాలు ఆల్మోస్ట్ మక్కినాయి. రమ్మే చెప్పింది అవి చెట్టు మీద అంత మక్క వదినా కొంచెం కలర్ రాగానే తీసేయి అయ్యే పండుతాయని చెప్పేసి. సో తెంపు మన్నందుకు మా రొత్తుగాడు పిల్లలకి ఇట్లా చాలా ఫన్నీగా ఉంటుందండి. కాయలే తెంపేసిండు. ఇక ఏమంటాను, ఊరుకున్నా అనమాట. మీరు చెప్తే నమ్మరు, మనం సీడ్స్ పెడితే వచ్చే టమాటాలు కావు ఇవి, రోడ్డు మీద కనిపించే చెట్లు, రోడ్డు సైడ్ ఉన్న చెట్లు తెంపుకొచ్చుకొని పెట్టినాయి అనమాట. సో తర్వాత చెల్లి వాళ్ళని కిందికి పంపించమన్నాను. నేను అన్ని చెట్లకు నీళ్ళు పోసాను, మెట్ల మీద ఉన్న చెట్లకు నీళ్ళు పోసాను, బయట ఉన్న చెట్లకు నీళ్ళు పోసాను, ఈ వరండాలో ఉన్న చెట్లకు నీళ్ళు పోసాను. చూడండి నీళ్ళు అన్ని చెట్లకు, ఇంట్లో ఉన్న చెట్లకు కూడా నీళ్ళు పోసాను. నా వరకు నేను కింద ప్లేట్లో నీళ్ళు పడే వరకు పోసాను. ఈలోపు మా అన్నయ్య వచ్చాను. సో మన ట్రైన్ వచ్చానమాట. ఈలోపు అన్నయ్యకి వాటర్ మిలన్ కోసి ఇచ్చాను. ఇంట్లో ఆడవాళ్ళు లేకపోతే దారుణంగా ఉంటుంది. మా అన్న సిచ్యువేషన్ ఇప్పుడు అంతే, అమ్మ లేదు. సో అన్నకు పిల్లని చూస్తున్నాం కానీ
అన్నకు నచ్చడం, వాళ్ళకి అన్న నచ్చకపోవడం, అన్నకు వాళ్ళు నచ్చకపోవడం ఇట్లా అవుతున్నాయి అనమాట. సో ఒక్కడే ఉంటాడు కదా, టైంకి వండుకొని తినడు, వీక్ అయిపోతూ ఉన్నాడు మా అన్న. రాను నాకు చూస్తే బాధ అనిపిస్తుంది. ఏం చేయాలో అర్థం కాదు. వచ్చి ఇక్కడ ఒక వారం రోజులు ఉండమంటే ఉండడు. సో అది కానీ నాకు నాన్న లేనందుకు మా కిరణ్ మా నటరాయ్ అన్న చాలా బాగా చూసుకుంటాండి. ఫోన్ చేసి నాకు ఇది కావాలంటే నిమిషాల్లో అది వస్తుంది. చిన్నప్పటి నుంచే చాలా గౌరవంగా పెరిగాను. సో పెళ్ళైన కొన్ని రోజులు మాకు మాటలు లేవు తెలుసు మీ అందరికీ. సో తర్వాత ఇప్పుడు ఎప్పటి నుంచి అయితే మాటలు కలిసాయి అప్పటి నుంచి మళ్ళీ మొదటికి వచ్చిన లైఫ్ ద క్వీన్ మా ఇంటికి నేనే. ఎందుకంటే ముగ్గురు అన్నల్లో పెరిగిన ఆడపిల్ల నేనే నా చిన్నప్పటి నుంచి. మా అక్కకి అర్లీగానే పెళ్ళయింది. నెక్స్ట్ పెళ్ళయ్యాక నాకు 2 మగపిల్లలు, మా ఆయన. వీళ్ళు కూడా నన్ను చాలా బాగా చూసుకుంటారు. సో అట్లా ఇప్పటికీ మీరు అన్నెళ్ళలో పుట్టి పెరిగిన వాళ్ళైతే మనం ఇప్పటికీ చిన్నపిల్ల అని మనం ట్రీట్ చేస్తారు. ఆ ఫీలింగ్ ముగ్గురు అన్నలు 2 అన్నలు ఉండి ఒకే చెల్లి ఉంటుంది చూడండి, వాళ్ళకి అర్థమవుతుంది. సో అన్నయ్య వచ్చినప్పుడు బియ్యం బస్తా తీసుకొచ్చాడు అత్తయ్య, ఊళ్ళో కొని పెడతాం అన్నమాట. సో అవి అన్నయ్య వచ్చినప్పుడు ఒక బస్తాను తెమ్మంటాను. సో ఇట్లా ఇది మీరు వాడే రైస్ ఏంటని అడిగారు. పంట బియ్యం తీసుకుంటామండి జై శ్రీరాము. కానీ పంట బియ్యంతో బాధ ఉంది, తొందర పురుగు వస్తుంది. సో అప్పుడు ఆ బోరిక్ పౌడర్ ఉంటుంది కదా, అది కలిపి పెడతాం అనమాట. సో స్టార్ట్ అయిపోయాము. స్టార్ట్ అయ్యాక గుర్తొచ్చింది, మనం చేపలు అత్తయ్య దగ్గరికి వచ్చాక వండుకుందామని ఆ చేపల పులుసు వండలేదు, నేను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను. అవి తేలేదని మళ్ళీ కొంచెం దూరం వెళ్ళాక, అంటే జస్ట్ ఒక 2 కిలోమీటర్స్ వెళ్ళాక మళ్ళీ రిటర్న్ వచ్చాము. అత్తయ్యకి ఒక గిఫ్ట్ తీసుకొని ఉంటుంది. అత్తయ్యకి ఇవ్వాల్సిన గిఫ్ట్ అండ్ చేపలు తీసుకుని వచ్చాను. నేను అత్తయ్యకి ఏం గిఫ్ట్ తీసుకొని ఉంటానో మీరు గెస్ట్ చేస్తే కమెంట్లో చెప్పండి. రేపటి వీడియోలో అత్తకి ఇచ్చినప్పుడు వీడియో ఇస్తాను, అప్పుడు చూద్దురు. సో నాకు ఇట్లా లేట్ నైట్ జర్నీస్ అంటే చాలా ఇష్టం. బట్ ఈ రోజులో లేట్ నైట్ జర్నీ చేయకండి, రోజులు బాగాలేవు. ఎందుకంటే చాలా వీడియోస్లో నేను చూసాను, రాత్రిపూట మన కారు ముందుకు వచ్చి కారు ఆపమని దోచుకోవడం అలాంటివి చేస్తూ ఉంటాం. సో మన జాగ్రత్తలో మనం ఎంత ఉంటే అంత మంచిది. మా అన్నయ్య అందుకే ఎప్పుడు ఎర్లీగా 6కే వచ్చాడు. మా అన్నయ్య ఇమీడియట్గా వెళ్దామంటే నేను మళ్ళీ 8 చేసిన. మళ్ళీ మాకు కారు లేదు కానీ నేను ఎక్కడికైనా పోతే కారు డిక్కి అంతా నిండిది, గన్ని సామాన్లు ఉంటాయి. అన్నయ్యకి ఆల్రెడీ అటుకులు పోస్తున్నాను, అవి తెచ్చాను. ఫ్రూట్స్ ఉండే మా అత్తయ్య కొన్ని, అన్నయ్య వాళ్ళ కొన్ని. మా అన్నయ్యకి మస్కిల్ మ్యాన్ ఇష్టం అన్నమాట, ఎప్పుడు తీసుకుంటాను. సో తెలంగాణ కిచెన్లో ఆగాము. ఇది ఒకసారి తిన్నప్పుడు బాగుంది అనిపించింది. బట్ దీనికి ఎప్పుడు పోయినా మెనులో ఉన్న ఐటమ్స్ అన్నీ ఉండవు. అండ్ మేము బిర్యానీ ఆర్డర్ ఇచ్చాము, చాలా ఘాటుగా ఉంది. పిల్లలు తినలేదు, మాకు కడుపులో బాగా మంటలు వేసింది. అప్పుడు తిన్నప్పుడు మటన్ బిర్యానీ చాలా బాగుంది అండ్ పనీర్ కర్రీ రోటీస్ బాగున్నాయి. సో ఈరోజు తేజ్ బిర్యానీ అంటే బిర్యానీయే తీసుకున్నాం ఫ్యామిలీ ప్యాకు. అంతగా ఏం లేదు. ఇక మరి రిత్తు అడగంటారా, మరి రిత్తుకి మా అన్నయ్య వచ్చిన అనుకోండి, పిల్ల కోడి తల్లి కోడి బాపత అవుతాడు. మా అన్న తల్లి ఈడు పిల్ల, నన్ను పట్టించుకోడు, మా అన్న ఇంబడే ఉంటాడు. అదేంటో వాడికి చిన్నప్పటి వాళ్ళ నటిమమ్మ అంటే చాలా ఎక్కువ ఇష్టం. ఈ గ్యాప్లో మా అత్తయ్య 2 సార్లు ఫోన్ చేసింది, ఏమైంది బిడ్డ జాగ్రత్త రారు, ఏమైంది బిడ్డ ఆగమం రాకుండా మెల్లరారు అని. మా అన్నయ్యకి పొద్దుంతా పనున్నా కూడా వర్క్ అంతా తొందర అయిపోగొట్టి నా కోసం ఒక్కడే జర్నీ, ఇల్లంతకుటి నుంచి హైదరాబాద్కి వస్తాడు, హైదరాబాద్ నుంచి మమ్మల్ని పికప్ చేసుకుని వచ్చి ఇక్కడ దించుతాడండి. బాగా అనిపిస్తుంది, ఎంతో లక్కీ కదా నేను అనిపిస్తుంది. సో మన పేరెంట్స్, మన ఇంట్లోలు మనకు ఆస్తుపాస్తులు ఇవ్వకుండా పర్లేదండి, మనకు కావాల్సిన టైంలో మనకు అందుబాటులో ఉంటారా, అదే చాలా ఎక్కువ అండ నా దృష్టిలో, మా శేఖర్ దృష్టిలో. ఎందుకంటే వీళ్ళందరూ లేకుండా మేము లైఫ్ని 2-3 ఇయర్స్ లీడ్ చేసాము. మా అత్తయ్య వాళ్ళు ఇక్కడ ఉన్నాం, మేము పూణేలో ఉన్నాం కదా, అప్పుడు లైఫ్ అంటే ఏందో చాలా చూసాను నేను. కానీ అక్కడ కూడా మక్కిరనే ఉండేవాడు నాకు. సో మొత్తానికైతే ఇది బిర్యానీ తెచ్చారు. పాట్ వగేరా బాగుంది కానీ బిర్యానీ తేవడానికి అరగంట పట్టింది. ఆడ మాకు చాలా టైం వేస్ట్ అయింది, చిరాకు కూడా వచ్చింది అనమాట. సో ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ తీసుకున్నాం. క్వాంటిటీ ఈజ్ ఎనఫ్, బాగానే వచ్చింది. బిల్ ఎంత నాకు తెలీదు, శేఖర్ తెలుసు. ఫుడ్ మాత్రం కారంగా ఉంది. అదర్వైజ్ బిర్యానీ టేస్ట్ బాగుంది, బట్ చాలా కారంగా ఉంది, పిల్లలు తినట్లేదు. సో అది మా మ్యారేజ్ అయినప్పుడు మళ్ళీ లైఫ్ ఇట్లా సెటిల్ అవుతుందా, అసలు ఇట్లా వస్తాయా రోజులు అని అనుకున్నాను నేను చాలా రోజులు. రితు వారి కడుపులో ఉన్నప్పుడు తేజ్ వారి కడుపులో ఉన్నప్పుడు ఎన్నోసార్లు ఏడ్చాను. బట్ ప్రతిరోజు ఒకేలా ఉండదు, చేంజ్ అయిపోయింది లైఫ్. సో అన్నీ బాగుంటే అందరు బాగుంటారు. సో కోపం ఉంటుంది ఎవరికైనా కొన్ని రోజులు. మొత్తానికి అయితే ఇది బిర్యానీ తినేసాము అండ్ మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయిపోయామన్నమాట. చూడడానికి భలే యమ్మీగా ఉంది కదా, అంత యమ్మీగా ఏం లేదు, టేస్ట్ సోసోలా ఉంది. మళ్ళీ నేను చేయడం స్టార్ట్ చేశాక బిర్యానీకి బయట నచ్చట్లేదు. మా అన్న అంటారా, మా అన్న 90% నాన్ వెజ్ తినడు,
తప్పనిసరి సిచ్యువేషన్లో తింటాను అనమాట. సో ఫైనల్గా వచ్చేసాం ఇంటికి. 12:30 అయిపోయింది. మా అత్తమ్మ మా శేఖర్ ఇలా ముచ్చట్లు ఒడతలేవు. ఇక వాళ్ళు ముచ్చట పెట్టుకొని అని చెప్పి సపరేట్గా నేను వృధా అని చెప్పి ఒరిగిన పిల్లలు వచ్చేవరకే పడుకున్నారు. సో మా ఇల్లు మీకు తెలుసా, నాకు పెళ్ళి కాకముందు ఇలాంటి ఇల్లు ఉండాలని బాగా ఫీలింగ్ ఉంటుండే. మా ఇల్లు కూడా ఇట్లాంటి ఇల్లు ఉండాలని బాగా నచ్చుతుండే. సో ఫైనల్గా దేవుడు అలాంటి ఇల్లు ఇచ్చాడు పెళ్ళి అయ్యాక మా ఆయన వాళ్ళది. సో మొత్తం అయితే అందరు పడుకున్నారు. ఇక మనం కూడా పడుకుందాం. బాయ్ బాయ్, గుడ్ నైట్. సో హ్యాపీగా రేపు విలేజ్ లాగా చూద్దరు.